స్టాక్ మార్కెట్. ఇండియన్ స్టాక్ మార్కెట్ చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్‌లో బోటమ్ డౌన్ అయినట్లే కనిపిస్తుంది. కానీ ఈ ప్రమాదం పొంచి ఉంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్‌లో కొన్ని స్టాక్స్ బాగానే పెరుగుతున్నాయి. కానీ టీసీఎస్, టాటా మోటార్స్ కంటిన్యూగా ఫాల్ డౌన్‌లోనే ఉన్నాయి. దానికి స్పెషల్ కాజ్ ఏదన్నా ఉందా? టీసీఎస్, టాటా మోటార్స్ యొక్క స్టడీ లెవెల్స్ ఏం చెప్తున్నాయి? ఈ విషయాలు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ర్యాలీ. నిఫ్టీలో అనుకూలమైన ర్యాలీస్ రాకపోయినా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఈరోజు ర్యాలీ వచ్చింది. మరి ఇవి ఇక దొరకవా? మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఏంటి? ఆ విషయాల గురించి చూద్దాం. ఐటీసీ ఫాల్కి కారణం ఒకటి ఉంది. అదేంటో చూద్దాం. జియో ఫినాన్షియల్ సర్వీసెస్ యొక్క చార్ట్ని మరొకసారి స్టడీ చేద్దాం. ర్యాలీ ప్రారంభమైనట్లేనా, ఏదైనా మళ్ళా తేడా పడుతుందా? అలాగే నెట్వెబ్ టెక్నాలజీస్, దానికి సంబంధించిన చార్ట్ స్టడీ చూద్దాం. ఎంతార్కి స్పెషల్ న్యూస్ ఉంది, అందుకనే ర్యాలీ అయ్యింది. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కథాగమనంతో సింపుల్గానే వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే గ్యాప్ తర్వాత వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ని షేర్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం స్క్రీన్ మీద. బోటమ్ అయినట్లే కనిపిస్తూ ఉంది కదా. గ్యాప్ డౌన్ అయింది అంటే గ్లోబల్ క్యూస్ వల్ల గ్యాప్ డౌన్ అయింది. నిన్న గ్యాప్ డౌన్ అయినా కూడా స్ట్రాంగ్ రికవరీ వచ్చి హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్. కానీ క్యాండిల్స్ పడుతున్న విధానం ఏంటంటే బోటమింగ్ ప్రాసెస్లోనే ఉంది. కానీ నిఫ్టీ ఎగబడి పైకి వెళ్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. అంటే ఆల్ టైమ్ హై ఛేదిస్తుంది త్వరలోనే అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్ టైమ్ హై ఛేదించాలంటే మనకి సపోర్ట్ చేయాల్సిన డేటా ఏంటంటే ఇన్ఫ్లేషన్ డేటా సపోర్ట్ చేయాలి. అలాగే ఏంటంటే మరొకసారి ఆర్బీఐ ఏంటంటే వడ్డీ రేట్ల వైపు అడుగేయాలి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అని అంటే పర్ఫెక్ట్ సపోర్టింగ్ న్యూస్ ఏంటి అని అంటే Q1కి సంబంధించిన, అంటే రాబోయే Q1 అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా వస్తాయి అనే పాజిటివ్ సంకేతాలు కనిపిస్తే కనుక ఖచ్చితంగా ఏంటంటే ఆల్ టైమ్ హై వైపు శరవేగంగా వెళ్తుంది. కానీ ప్రస్తుతానికి ఇక్కడ నిలబడ్డట్టే కనిపిస్తున్న ఉత్సాహం లేదనమాట. అంటే గేర్లు బాగానే ఉన్నాయి, బండి కొత్త బండే అంతా ఉంది. ఎవ్రీథింగ్ మన చేతిలో ఉంది, చేతిలో ఎక్స్కలేటర్ ఉంది, రేజ్ ఇస్తున్నాం, అంతా బాగానే ఉంది. మార్కెట్కి ఏంటంటే ఇక్కడ బండికి పికప్ తక్కువైంది. అదనమాట, పికప్ తక్కువైంది. ఆ పికప్ అనేది Q1 ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ తీసుకుంటుంది. గ్లోబల్ క్యూస్ కూడా సపోర్ట్ చేయకపోయినా కూడా మార్కెట్ లోయర్ లెవెల్ నుంచి ఇంతలా మంచి క్యాండిల్స్ పడుతున్నాయి అని అంటే ఏంటంటే అది పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశమే ఉంది. కానీ ఆ వోలటాలిటీ ప్రాసెస్, ఆ బోటమింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి పైకి వెళ్ళే మూమెంట్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేద్దాము. కానీ ఈ బోటమింగ్ ప్రాసెస్లో థింగ్స్ ఏంటంటే ఎక్కువ రోజులు ఇలా ఉండకూడదు. 1, 2, 3, 4 ఇన్ని రోజులు ఇక్కడ నిలబడింది అని అంటే కింద పడే ప్రమాదం కూడా మనం కొట్టి పారేయలేం. కానీ మనం ఇప్పుడు గోడ మీద పిల్లిలాగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకనంటే ఈ బోటమింగ్ ప్రాసెస్ అప్పుడు F&O పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ వద్దని చెప్పాను. అలాగే ఏంటంటే మనం ఇలాంటప్పుడు ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో దొరికిందాన్ని మనం కరెక్షన్స్లో ఏంటంటే వాల్యుయేషన్ చూసుకొని మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ఆల్రెడీ కొనుక్కుంటూనే ఉండుంటారు కొద్దిగా. అయితే ఏంటంటే నేనేం చెప్తానంటే ఒక్కసారి మంత్లీ టైం ఫ్రేమ్వర్క్ వెళ్ళి చూద్దామంటాను. మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మనం డిస్కస్ చేస్తున్న థింగ్ ఏంటంటే నిఫ్టీ 21,244, 19,832కు వస్తే బాగుండు. ఖచ్చితంగా వస్తుంది అని మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకనంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఎప్పుడైనా బయర్ యాక్టివేట్ అవ్వచ్చు. కానీ ఈ ఫాల్ అనేది ఇక్కడ దాకా వెళ్తే బాగుండు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇక్కడ దాకా వెయిట్ చేస్తున్నాను. కానీ డైలీ టైం ఫ్రేమ్వర్క్లో ఏంటంటే మనకు చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మధ్యలో ఏదన్నా తిరగబడేటట్టుంటే డైలీ టైం ఫ్రేమ్వర్క్లోనే ఉంటుంది. బోటమింగ్ ప్రాసెస్సే. అలాగే ఏంటంటే 4 days ఉంది కాబట్టి చాలా ఆర్డర్స్ ప్లేస్ చేశారు. ఈ పార్ట్కి ఏంటంటే ఈ రోజన్నా ఈ హైస్ దాటి ఇక్కడికి వచ్చి ఉండాలి. కానీ ఇంత బోటమింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి మళ్ళొక్కసారి ఏంటంటే కింద పడుతుందా, మరొకసారి ఏంటంటే కింద పడే
అవకాశాలని మనం కొట్టిపారేయలేము. ఎందుకనంటే ఎఫ్ఐఎస్కి ఏంటంటే ఇక్కడ దాకా వస్తే కంఫర్ట్. ఎఫ్ఐఎస్కే కాదు, మనకు కూడా ఏంటంటే మార్కెట్ ఇక్కడ దాకా వస్తే వచ్చే ర్యాలీస్ బాగుంటాయి. సో కానీ ఏంటంటే ఇక్కడ దాకా రాకుండా కనుక ర్యాలీ అంటే ఇప్పుడు ఈ బాటమింగ్ ప్రాసెస్ అంతా బాగానే ఉంది, ప్రస్తుతానికైతే ఇబ్బంది ఏం లేదు. ఏదైనా తేడా ఉంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో చెప్తాను. చూడండి సార్, స్టాక్ మార్కెట్ డైనమిక్ అని మీ అందరికీ తెలుసు. మీరేం చిన్నపిల్లలు కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే తప్ప స్టాక్ మార్కెట్లో ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ అక్కడ ఉన్న థింగ్స్ని బేస్ చేసుకొని డైనమిక్గా యాక్ట్ చేస్తారు. వాళ్ళు బాటమింగ్ ప్రాసెస్లో ఉన్నారు, కానీ వాళ్ళకి ఏదైనా వ్యూ చేంజ్ ఉంటే ఏంటంటే రెట్టింపు క్వాంటిటీతో కిందకి వెళ్తారు. కానీ ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయాలి. మనం కిందకి వెళ్ళిన తర్వాత మనం అనాలిసిస్ ఈవినింగ్ చేసుకుంటాం, దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల ఏంటంటే ఏదన్నా మూమెంట్లో తేడా ఉంటే, ఇప్పటివరకైతే ఏం లేదు, ఏదైనా మూమెంట్లో తేడా ఉంటే కాషియస్గా ఉండండి. అట్లాంటివి ఉంటే కనుక నేనేం చేస్తానంటే టెలిగ్రామ్ గ్రూప్లో చెప్తాను, అబ్బాయి ఇది కిందకి కొట్టడం మళ్ళీ మొదలు పెడతారేమో అని. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తారని, మీరు నేర్చుకుంటారని, అంతేగాని F&Oలో ఇన్వాల్వ్ అవుతారని కాదు. ఎందుకంటే నేనే వ్యక్తిగతంగా ఇలాంటి సమయాల్లో F&O చేయను. మిమ్మల్ని చేయమని నేను ఎలా అంటాను? నా సబ్స్క్రైబర్స్ నష్టపోవాలని నేను కోరుకోను. అదనమాట. కాబట్టి ఇలాంటి సమయంలో F&Oకి సరైన సమయం కాదు. ఏమాత్రం తేడా ఉంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ముందుగా అప్డేట్ అవ్వడానికి నేను రెడీగా ఉంటాను. మీరు ఆ అప్డేట్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారా అది చెప్పండి చాలు. ప్రస్తుతానికైతే తేడా లేదు. ఏదైనా తేడా ఉంటే చెప్తాను. ప్రస్తుతానికైతే ఏ మూమెంట్లో తేడా లేదు. కానీ ఇన్ని రోజులు ఎక్కడ నానకూడదు. బాటమింగ్ ప్రాసెస్లో వోల్టాలిటీ ఉంటుంది, కానీ ఇన్ని రోజులు నానకూడదు. సో ఇన్ని రోజులు నానకుండా ఇది రావాలి. 1 2 3 4 రేపు పొద్దున తాడో పేడో తేలిపోతుంది. రేపు లేదా నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్ తేలిపోతుంది అనమాట. రేపు లేదా మండే అంటే కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో తేలిపోతుంది. ఇది నిలబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్స్ 1 2 3 యాక్చువల్గా ఇవాళ ఈ హైస్ దాటాలి, కానీ దాటలేదు. కాబట్టి ఆర్డర్స్ వాళ్ళు ప్లేస్ చేయాల్సినవి ప్లేస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక ఊపి లేదంటే కిందకి వెళ్తారు బయర్ కోసం. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండి, నేను ఏదో హెడ్డింగ్ పెట్టాను అనుకోవద్దు. ఏదైనా మార్కెట్లో ప్రజెంట్ అయితే తేడా లేదు. ఏదైనా తేడా ఉంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూపే. మీరు చూస్తున్న వీడియో కింద ఎవరైతే మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో ఉండకపోవచ్చు. జస్ట్ ఈ లింక్ క్లిక్ చేసి మీరు గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ, మనం ఏమీ ఛార్జెస్ చేయము. జాగ్రత్త, మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి. కొత్త సబ్స్క్రైబర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మన పేరునే ఉంది కదని దేంట్లో పడితే దాంట్లో జాయిన్ అయ్యారు. సో ఈ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇదే రెఫర్ చేయండి. చూడండి సార్, TCS పాయింట్ ఆఫ్ వ్యూలో మంత్లీ చార్ట్లో మంచి లెవెల్లోనే ఉంది, కానీ డైలీ చార్ట్లో ఏంటంటే స్టిల్ ఫాల్ ఉంది. కాబట్టి సో మనం ఏంటంటే ఈ పర్టికులర్ లెవెల్లో క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నుంచి టర్న్ అవుతుందా లేదా ఈ జోన్ కింద ఇంకొక జోన్ కనిపిస్తుంది, దానికోసం వెయిట్ చేయాలనేది చెప్తాను. రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఏంటంటే ఈ TCS, టాటా మోటార్స్, టాటా టెక్నాలజీస్ వీటిలో ఏంటంటే ఫండాస్తో సంబంధం లేకుండా హెవీగా ఫాల్ డౌన్ అయ్యాయి. సో టాటా మోటార్స్ గురించి నేను వస్తాను. సో అయితే ఏంటంటే ఇది టర్న్ అయ్యే మూమెంట్ ఏదైనా నాకు అనిపిస్తే కనుక మీకు అప్డేట్ ఇస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో TCS అనేది ఫండమెంటల్గా సౌండ్ కంపెనీ. సో టెంపరీగా మార్కెట్లో ఫాల్ ఏంటంటే దాన్ని ఏమీ చెయ్యదు. కాబట్టి కరెంట్ వాల్యుయేషన్స్ ఆల్సో ఇట్స్ ఫైన్. ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. నేను కొనమని చెప్పట్లేదు. ఇక్కడ థింగ్ ఏంటంటే లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో టర్నింగ్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చెప్తున్నాను. మీకు కూడా చూపించే ప్రయత్నం చెప్తున్నాను, ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. TCS ప్రోస్ కాన్స్ ఏంటి, పీర్స్తో కంపేర్ చేస్తే TCS కొన్న అడ్వాంటేజ్ ఏంటి, ఇలాంటివి ఏంటంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డిస్కస్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, టాటా మోటార్స్ సో ఇది 1200, 1100 ఆ టైంలో ఉన్నప్పటి నుంచి 690, 633 దగ్గర నేను డ్రా చేసుకున్నాను. సో నేను 1200, 1100 దగ్గర ఉన్నప్పుడు నేను 690, 633 కోసం వెయిట్ చేస్తాను అని అంటే అది చాలామందికి నచ్చదు. అప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు చాలామంది వెళ్ళిపోతారు, అన్సబ్స్క్రైబ్ చేసి కూడా వెళ్ళిపోతారు. కానీ ఈ రోజున అంటే మీరు ఇవాళ వచ్చింది కాబట్టి చెప్తున్నారు, ఒక్కొక్కసారి రాకపోతే అంటే స్టాక్ మార్కెట్లో ప్రతి స్టాకు మనకు అనుకూలంగా దొరకాలని ఏమి ఉండదు. వెయిట్ చేయాలి. కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. మనకి ఎన్ని కావాలండి పోర్ట్ఫోలియోకి 1000 స్టాక్స్ అయితే మీరు యాడ్ చేయరు కదా. కాబట్టి రేడార్లో చాలా పెట్టుకుంటాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆటో సెక్టార్లో స్టాకు అవకాశం ఇస్తుంది. కొన్ని సంవత్సరాలు మారుతి ఇచ్చింది, ఇప్పుడు మారుతి పీక్స్కి వెళ్ళిపోయింది. అట్లాంటి వాటి మీద నేను వ్యక్తిగతంగా ఎగబడను. మీరు కావాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవచ్చు. అట్లా అనమాట. సార్ రీసెంట్గా ఎస్కార్ట్స్ డిస్కషన్ మనం చేశాము, మీకు గుర్తుందో లేదో. అలాగే మారుతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కీ లెవెల్లో ఉంది. మారుతి కాదు, టాటా మోటార్స్ కీ లెవెల్లో ఉంది. సో అక్కడ ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ యాక్టివిటీ మీరు ఇక్కడ కళ్ళతో చూడొచ్చు. అదనమాట. సో ఏదైనా కానీ మంచి కీ లెవెల్లో ఉంది. అలాగే ఏంటంటే జాగ్వర్ ఇష్యూస్ అనేవి ఒకప్పుడు ఉన్నాయి,
కానీ అది చాలా వరకు క్లియర్ ఆఫ్ చేసుకుంది. ఇప్పుడు డెట్ ఈక్విటీ చూస్తే 1 కన్నా తక్కువ ఉంది. వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రీజనబుల్గా ఉంది. సో పీపుల్ ట్రోల్ కూడా చేస్తున్నారు. చూడండి సార్, ట్రోల్ చేసేటప్పుడు ఉండే అవకాశాలు ఉంటాయి. అవకాశం ఖచ్చితంగా ఉందని నేను అంటలేదు, ఉండే అవకాశాలు ఉంటాయి. 21లో ఐటీసీ మీకు చెప్పాను. అలాగే టాటా మోటార్స్ ఇప్పుడు మనం 2-3 టైమ్స్ డిస్కస్ చేశాము. ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని టాటా మోటార్స్ గురించి అడగండి అని చెప్తాను. సో 2-3 డేస్ బ్యాక్ మనం ఎస్కార్ట్స్ మాట్లాడుకున్నాము. ఎస్కార్ట్స్ యొక్క ఫండమెంటల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేశాము. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో మనం రీసెంట్గా ఈ లెవెల్ గురించి మాట్లాడాము. మీరు అబ్జర్వ్ చేస్తారు, ఇన్స్టిట్యూషన్స్ ఎలా బై చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తారనేదే లెవెల్ చెప్తున్నాను. ఏదైనా కానీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని మీరు కలవక తప్పదు. చూడండి సార్, టొబాకోకి సంబంధించి ఏంటంటే WHO 75% ట్యాక్స్ వేయమంది అంటాడు సిగరెట్స్ మీద. ఇండియా ఏమో 53% వేస్తుంది ఇప్పుడు. సో మళ్ళా ట్యాక్స్ విధిస్తారు అనే ఫియర్తో ఏంటంటే గవర్నమెంట్ GST పెంచుతుందేమనే ఫియర్తో ఏంటంటే ఐటీసీ అలాగే VST రిమైనింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, టొబాకో మీద డిపెండ్ అయి ఉన్న కంపెనీస్ అవన్నీ కూడా ఏంటంటే ఫాల్ డౌన్ అయ్యాయి. సో ఇలాంటివి క్రియేట్ చేస్తారు, స్లోగా పీపుల్ కొంటూ ఉంటారు. మన గవర్నమెంట్ అంత ట్యాక్స్ అయితే వేయలేదు, వేసే పాసిబిలిటీ అది మనం చెప్పలేము. సో అది కానీ అంత ట్యాక్స్ వేసినా సిగరెట్ తాగేవాళ్ళు మానతారని మీకు తెలుసా? మానరు. కాబట్టి ఏంటంటే సో అంత ట్యాక్స్ విధించినా తాగేవాళ్ళు తాగుతారు. కాబట్టి టెంపరీగా ఎఫెక్ట్ చేస్తుంది. ఒకవేళ నిజంగా ట్యాక్స్ పెంచితే కనుక ఒక 3-4 మంత్స్ స్టాక్ ప్రైస్ని ఎఫెక్ట్ చేస్తుంది, అందులో డౌటే లేదు. కానీ అలాంటివి ఆపర్చునిటీస్ అనమాట. అది ప్రస్తుతానికైతే న్యూస్ అప్డేట్ లాగా చూద్దాం, ట్రాక్ చేస్తూ ఉందాం. చూడండి సార్, జియో ఫైనాన్స్ సో వాల్యుయేషన్ స్టిల్ హైలో ఉంది. కాకపోతే ఏంటంటే రిలయన్స్ ర్యాలీ అయితే జియో ఫైనాన్స్ ర్యాలీ అవుతుందని మనం మాట్లాడుకున్నాం నిన్న కూడా. సో ఎందుకని అంటే రిలయన్స్లో వాటా ఉంది జియోకి, అందువల్ల. అలాగే రిలయన్స్కి ఉన్న కస్టమర్ బేస్ అనేది జియో ఫైనాన్స్ గ్రోత్కి పనికొస్తుంది. సో 202 కిందకు ఏమో వస్తుందేమో వెయిట్ చేస్తున్నాను నేను. నిఫ్టీ పడితే బాగుండు అని చెప్పంటే చాలామంది కోపం వస్తుంది. ఎందుకనంటే CPE ఉంటారు కదా, ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు, వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, నేను అనుకున్నంత మాత్రాన రావాలని లేదు. నేను ఎకానమీ డౌన్ అవ్వాలని నేను కోరుకోను. కానీ ఇండెక్స్ పడితే ఏంటంటే ఇప్పుడు ఈ స్టాక్ ఉంది, ఈ 202 ఈ 240 లెవెల్ ఇప్పుడు కాదు, అది 390 382 దగ్గర నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. నేను 203 కోసం కింద వెయిట్ చేస్తున్నాను. కాబట్టి మీ కోరిక ఎలాగైతే CPE తీరాలని కోరుకుంటున్నారో నేను కూడా మధ్యలో 202 బిలో వస్తే దీని ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేద్దామని నేను అనుకుంటున్నాను. కాబట్టి తప్పులేదు, ఎకానమీ పడిపోవాలి నేను ఎప్పుడు కోరుకోను. కానీ మార్కెట్ డిస్కౌంట్ అయితే ర్యాలీ వేరేలాగా ఉంటుంది. ఇది 202 బిలో వస్తే 500కి వెళ్తుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఏంటంటే 400 420 దాకా వెళ్తుంది. టెక్నికల్గా మాట్లాడుతున్నాను, బిజినెస్ డిఫరెంట్ థింగ్. సో అవి మీకు తెలియదు కదా. నిఫ్టీ కూడా 19K 20K ఆ మధ్యలోకి వస్తే 30Kకి వెళ్తుంది. ఇప్పుడు ర్యాలీ అయితే ఏంటంటే ఆల్ టైమ్ హై దాకా కూడా వెళ్ళకపోవచ్చు. బోటమింగ్ ప్రాసెస్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ కనిపిస్తుంది కాబట్టి అది చెప్తున్నాం. కానీ మనసులో ఏంటంటే 19 to 20Kకి వస్తే ఇంకొద్దిగా ఇన్వెస్ట్మెంట్కి స్టడీకి ఆపర్చునిటీస్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, 19Kకి వచ్చిన నిజంగా అది 30Kకి వెళ్ళాల్సిందే. నిఫ్టీ రాకపోయినా 30Kకి వెళ్ళాల్సిందే. కానీ 19Kకి వస్తే ఆ స్పీడ్ వేరే ఉంటుంది. కోవిడ్ టైంలో అంత ఫాల్ వచ్చింది కాబట్టి నిఫ్టీ మనం ఇంత హైలో చూడగలుగుతున్నాం అంతే. సో ఆ టెక్నికల్ బౌన్స్ అనేది అంతే, రబ్బర్ బ్యాండ్ లాగా అనమాట. సో కొద్దిగా క్యాట్ బాల్ లాగా కొద్దిగా వెనక్కి లాగితే ముందుకు ఫాస్ట్గా వెళ్తుంది అంతే, అంతకంటే ఏం లేదు. సో కాబట్టి స్టిల్ నేను వెయిటింగ్ మోడ్లో ఉన్నాను. నిఫ్టీ ఏమాత్రం కొద్దిగా కింద పడేలాగా అనిపిస్తే వెయిట్ చేస్తాను, లేకపోతే అబ్జర్వ్ చేస్తాను. మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను జియో ఫైనాన్స్ గురించి. ఏదైనా డిప్ వచ్చిన రోజన్నా చూద్దాం, అంతేగాని ఇంత గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం దీని గురించి స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రోస్ ఏంటో మీకు చెప్పాను గతంలో, కాన్స్ ఏంటో చెప్పాను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి, ఒకసారి వాల్యుయేషన్స్ ఒకసారి వెరిఫై చేయించండి అని చెప్తాను. చూడండి సార్, స్టాక్ మార్కెట్లో ఏంటంటే 10,000తో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లక్షలు కోట్లు ఉండాల్సిన అవసరం లేదు. మీకు గనక డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే 2 కలిపి ఉంటాయి ఇక్కడ. సో మన ఛానల్లో ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ నేను ఏంజల్ లింక్ ప్రొవైడ్ చేశాను. సో ఏంజల్ వాళ్ళు IPL కూడా స్పాన్సర్ చేస్తున్నారు ఈ సంవత్సరం. సో ఏంజల్ లింక్ ప్రొవైడ్ చేశాను చూడండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. యాప్ నచ్చుతుంది. ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లో కొద్దిగా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంజల్ 1 ప్లాట్ఫామ్ బాగుంటుంది. వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ కూడా బాగుంటాయి. సేమ్ థింగ్ ఏంటంటే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు అకౌంట్ మన లింక్ ద్వారా క్రియేట్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి పంపిస్తే వాళ్ళు ఏదైనా వెబినార్లు కానీ
ఆఫ్లైన్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తే మీకు ఇన్ఫామ్ చేస్తాను. నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలనే ఏదన్నా క్యాండిల్ స్టిక్స్ గురించి కానీ, కంపెనీ ఫండమెంటల్స్ ఎలా చూడాలి అట్లాంటివి నేర్పించే విధంగా అప్పుడప్పుడు వెబినార్లు కండక్ట్ చేస్తూ ఉంటాను. అలాంటివి ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు మన అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఐడి వస్తుంది కదా, ఆ ఐడిని మా టీం నెంబర్ ఇక్కడ ఇచ్చాను, వాట్సాప్ చేయండి, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. చూడండి సార్, నెట్ వెబ్ టెక్నాలజీస్ 50 చూడండి, షేర్స్ రికవర్ 50% ఆఫ్ 8 డే ఫాల్ అని చెప్పి కనిపిస్తుంది. అంటే 8 డే ఫాల్ అయిన దాంట్లో 50% 2 ట్రేడింగ్ సెషన్స్లో కవర్ అయిందంట. మార్కెట్ ర్యాలీ అయితే అంతే. నిఫ్టీ 1% పడింది, కానీ నా పోర్ట్ఫోలియో 5% పడిందని బాధపడతారు. కానీ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్తే మీరు సరిగ్గా లోయర్ లెవెల్లో కొనుక్కుంటే నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్తే మీ పోర్ట్ఫోలియో 30% పెరగచ్చు. నిఫ్టీ 15% పెరగచ్చు, కానీ మీ పోర్ట్ఫోలియో 40% పెరగచ్చు. సో అదే అనమాట. చూడండి సార్, ఎంత స్టాక్ మార్కెట్ ఉన్న బ్యూటీ ఏంటంటే, మీరు స్టాకు ఎంత చెత్త స్టాక్ అయినా సరే మహా అయితే 100% డిప్ అవుతుంది. కానీ స్టాక్ రిటర్న్స్ ఇస్తే 1 times, 2 times, 3 times అంటే 300%, 400%, 10 times కూడా ఇవ్వచ్చు, 20 times కూడా ఇవ్వచ్చు. అదే అన్లిమిటెడ్. దట్ ఈస్ ద బ్యూటీ. అందుకే స్టాక్ మార్కెట్లో కరెక్షన్స్లో కొనుక్కొని మంచి క్వాలిటీ స్టాక్స్లో నిలబడే వాళ్ళకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో నష్టాలు అనేవి రావు అనమాట. ఇండియన్ స్టాక్ మార్కెట్ లాంటి వాటిలో, ఎమర్జింగ్ మార్కెట్స్లో ఏ కంట్రీలో పెడితే ఆ కంట్రీలో పెట్టి, నేను వెళ్ళి జపాన్లో పెడతాను, చైనాలో పెడతాను, నాకు రిటర్న్స్ రావాలంటే అక్కడ రావు. మన కంట్రీలో అవకాశం ఉంది కాబట్టి వాడుకోండి. మన కంట్రీ కూడా డెవలప్ అయిపోతే ఒక 20 years తర్వాత అవకాశం ఉండదు నెక్స్ట్ జనరేషన్కి. కాబట్టి మీరు నెక్స్ట్ జనరేషన్స్కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి ఫ్రూట్స్ ఇస్తారు. అంతేగాని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా వాళ్ళకి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు, మన కంట్రీ కనుక గ్రో అయిపోతే. అదనమాట కదా. సో నెట్ వెబ్ టెక్నాలజీస్ గురించి, ఆ చార్ట్ గురించి చాలా డిస్కస్ చేయాల్సి ఉంది. మీలో ఎక్కువ మందికి ఆ రిక్వైర్మెంట్ ఉంది అంటే కనుక రేపటి వీడియోలో నేను మరింత విపులంగా దాని గురించి చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి సార్, ఎంతార్ టెక్నాలజీస్, సో డిఫెన్స్ రిలేటెడ్ ఏంటంటే దానికి ప్రాజెక్టులు ఆర్డర్స్ వచ్చినాయి అనమాట. దాంతో ఈరోజు ఒక్క డేలోనే 8% దాకా పెరిగింది. సో అదనమాట కదా. సో ఎంతార్కి సంబంధించి ఎప్పుడో మనం డ్రా చేసుకున్న లెవెల్ చూడండి, 1297, 1179. సో మీరు ఎవరు అడగలేదు, నేను కూడా అలర్ట్ని ఇగ్నోర్ చేశాను. ఈ మధ్య మార్కెట్లో అంత యాక్టివ్గా లేను కదా, ఇగ్నోర్ చేశాను. చూసుంటే బాగుండేది, మీకు అప్డేట్ ఇచ్చేవాడిని. సరే, సో కొంపలేం మునిగిపోవట్లేదు. వాల్యుయేషన్ చూసి మళ్ళీ ఏదైనా మార్కెట్ నిఫ్టీ డిప్ అయిన రోజు ఏదైనా డిప్స్ వస్తే కనుక అప్పుడు అబ్జర్వ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాము ఎంతార్ గురించి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నిన్న ర్యాలీ వచ్చింది. సో అలాగేంటంటే ఈరోజు నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే డౌన్లో క్లోజ్ అయింది, కానీ మూమెంట్లో ఏమీ తేడా లేదు. ప్రజెంట్ అయితే కనుక ఏదైనా తేడా ఉంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇవ్వడంలో ముందుంటాను. అదనమాట. సో ఇప్పటిదాకా మీరు వీడియో చూసారంటే నచ్చుంటుంది, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఈ పాటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు. మీ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, కుదిరితే రేపటి వీడియోలో కలుద్దాం. గుడ్ డే.